ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో లాల్ సలాం కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ 4 మహిళ 2700 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు వైభవ్ జ్యువెలర్స్ అండ్ ఏఎస్ బ్రాండ్ నువ్వుల పప్పు నూనె. ఏ రాష్ట్రం అయినా బాగుండాలన్నా ఏ దేశమైనా బాగుండాలన్నా ఆ దేశంలోని రాష్ట్రంలోని కార్మికులు బాగుంటేనే ఆ దేశము రాష్ట్రము బాగుంటుంది. సో కార్మికులకి లాల్ సలాం చెప్తూ హ్యాపీ మేడే చెప్తూ ఇవాళ ఎపిసోడ్ ని ప్రారంభించేస్తున్నాము. ఒక కార్మికురాలు సుమ. మీరందరూ కార్మికులేగా? మీటు మన కామ్రేడ్స్ ని మనం పరిచయం చేసుకుందాము. చెప్పండి. నవీనా షేక్ కార్మికురాలు నవీనా షేక్. ఇంకా మీతో కలిసినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అది మేడే రోజున నిజంగా మా కష్టాన్ని మీకు గుర్తించినందుకు నిజంగా చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్కళ్ళం కష్టపడుతూనే ఉంటామండి, వివిధ లెవెల్స్ లో కష్టపడుతూ ఉంటాం అంతే. మీరు మధురిక కార్మికురాలు. నేను మీరు ఎన్నేళ్ల నుంచి పనిచేస్తున్నారు? మేము దాదాపు ఒక 8 సంవత్సరాల నుంచి ఈ సంఘంలో మేము పనిచేస్తూ ఉన్నాం. ఒక కార్మికురాలుగా టెలివిజన్ సంఘంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? చెప్పండి, ప్రస్తావించండి. ఈ సంఘంలో మనం టైమింగ్ అనేది ఒకటి పెట్టుకుంటే బాగుంటుంది అని నేను ఒక విన్నపించుకుంటున్నాను. శ్రీలత. హాయ్ అక్క, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. చెప్పండి కామ్రేడ్. నేను కళాకారినిగా పనిచేస్తున్నాను, కూలీగా చేస్తున్నాను. లీడ్ రోల్ గా అరగంట నెగిటివ్ షేర్ చేస్తున్నాను. ఇది నాకు ఫస్ట్ టైం అరగంట గా ఒక నెగిటివ్ రోల్ చేయడం. ఓకే. అన్ని ఎప్పుడు గ్లిసరిన్ బాటిల్స్ అయిపోయాయి నాకు. క్యారెక్టర్స్ ఒక ఛాలెంజ్ గా తీసుకుని నేను ఫస్ట్ టైం అటెండ్. ఇది కొంచెం బెటర్ కదా? చాలా. వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టచ్చు, హాయిగా ఉంటుంది మనకి. బెటర్ గానీ లెన్స్ పెట్టుకోవడం చాలా కష్టం. రియల్ లైఫ్ లోకి క్యారెక్టర్ వచ్చేయలేదు కదా? లేదు, ఎప్పుడు రాదు రియల్ లైఫ్ లో. నేను రియల్ లైఫ్ లో ఎలా ఉంటాను అందరికి తెలుసు కాబట్టి అందుకే ఫస్ట్ చూసిన వాళ్ళు అందరూ శ్రీలతైనా ఇలా కూడా చేస్తుందా అంటున్నారు బయట. తెలుసు కాబట్టి వాళ్ళకి. కానీ యాజ్ అన్ యాక్ట్రెస్ అన్ని షేడ్స్ చేయగలరు. సూపర్. అండ్ శ్రవంతి. హాయ్ సుమక్క. హాయ్ శ్రవంతి, ఎలా ఉన్నావు? శ్రవంతి మన కార్మికుల సంఘంలో చాలా రీసెంట్ గా జాయిన్ అయింది అనుకుంటాను. అవును. ఎన్నేళ్ళు అయింది? 8 years అయిందా? రీసెంట్ ఏంటి అసలు? సీనియర్ సిటిజన్ మెంబర్షిప్ ఇచ్చేయచ్చు. వాళ్ళకన్నా జూనియర్ కదా నేను. వాళ్ళకన్నా జూనియర్ అంతే. ఎలాంటి కష్ట నష్టాలు ఒడిదొడుకులు ఎదుర్కొంటూ ఉంటావు? ఎలాంటివి అయితే లేవు. ఇంకా ఏం బెటర్మెంట్ ఉంటే బాగుంటుంది? బెటర్మెంట్ అంటే ఇక్కడ వాళ్ళకి కొంచెం ఛాన్సెస్ ఇస్తే బాగుంటుంది అని. ఓకే. ఈ ఫీల్డ్ ఎలాంటిది అంటే చాలా చంచల స్వభావం కలిగినటువంటి ఫీల్డ్. ఇందులో సక్సెస్ అనేది అలా నీటి బుడగలాంటిది. ఉన్నంత వరకు బాగుంటుంది, తేలుతూ హాయిగా. టపీం అనేది ఒక టైంలో పేలిపోవచ్చు. సో ఉన్నప్పుడు మనం హాయిగా చేసుకుంటూ ఉండడమే. డెఫినెట్లీ అందరికీ అవకాశాలు ఉంటాయి. చాలా ఛానల్స్ పెరిగాయి. ఈటీవీలోనే చాలా ఛానల్స్ వచ్చాయి కాబట్టి ఇంకా చాలా చాలా అవకాశాలు అందరికీ రావాలని కోరుకుంటూ స్టార్ట్ చేద్దామా? మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఈ రౌండ్ లో మీరు అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి, తెలుసు కదా? కరెక్ట్ ఆన్సర్స్ చెప్పొద్దు, తెలియకపోతే పాస్ చెప్పేసేయండి. ఒక్కొక్కళ్ళకి 20 seconds టైం మాత్రమే ఉంటుంది. అదో నీతోనే మొదలెడుతున్నా. రెడీయా? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పడవలు ఎక్కడ తిరుగుతాయి? రోడ్ల మీద. ఒక సినిమా విలన్ పేరు చెప్పండి. మహేష్ బాబు. గ్యాస్ స్టవ్ మీద ఏం చేయొచ్చు? తినొచ్చు. జెంటిల్మెన్ లో హీరో ఎవరు? నారాయణ మూర్తి. ఎవరిని 420 అంటారు? బాగా చదువుకున్న వాళ్ళని. చీమ ఎంత ఉంటుంది? ఏనుగు అంత ఉంటుంది. టైమ్ అప్. పడవలు రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయి. ఓకే. ఒక సినిమా విలన్ మహేష్ బాబు. గ్యాస్ స్టవ్ మీద ఏం చేయొచ్చు అంటే తినొచ్చంట. మనందరం వంట దాని మీద చేస్తే ఇవి తినడం దాని మీద చేస్తూ ఉంటుంది. జెంటిల్మెన్ లో హీరో నారాయణ మూర్తి గారు. కరెక్ట్. బాగా చదువుకున్న వాళ్ళని 420 అంటారు. చీమ ఎంత ఉంటుంది? ఏనుగంతా. 6 రాంగ్, 60 పాయింట్లు. ఇప్పుడు శ్రవంతి. రెడీ? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ప్రేమలేఖలు ఎవరు రాస్తారు? శత్రువులు. ఇడియట్ సినిమాలో హీరో ఎవరు? మహేష్ బాబు. ఎవరిని సింగర్ అనొచ్చు? డాన్సర్ ని. రజనీకాంత్ ప్రొఫెషన్ ఏంటి? సింగర్. కోడిగుడ్లు ఏ పక్షి పెడుతుంది? కోడిగుడ్లు. అయ్యో, కోడిగుడ్లు తెలియదా నీకు? చిలకలు పెడతాయి, చిలకలు. ప్రేమలేఖలు ఎవరు రాస్తారు? శత్రువులు రాస్తారు. ఓకే. ఇడియట్ సినిమాలో హీరో మహేష్ బాబు.
డాన్సర్ని సింగర్ అనొచ్చు. రజనీకాంత్ చాలా మంచి సింగర్. కోడిగుడ్లేమో నువ్వు చెప్పలేకపోయావు. 4 రాంగ్ 40 పాయింట్లు. శ్రీలత నువ్వు రెడీ? ఎస్ రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గోపీచంద్ ఏ సినిమాలో ఉన్నాడు? ధనుష్. ఒక నది పేరు చెప్పండి. పిల్లిని చూస్తే భయపడేది ఏది? ఏనుగు. 1 కిలో అంటే ఎంత బరువు? 10 కిలోలు. సుమంత్ ఏ సినిమాలో హీరో? ఖైదీ నంబర్ 156. నల్లగా ఉండే. చాలా ఆలోచించేసే ఒక నది పేరు చెప్పమంటే. గోపీచంద్ ధనుష్ సినిమాలో ఉన్నాడంట. ఒక నది పేరు పాసు. పిల్లిని చూస్తే భయపడేది ఏనుగు. 1 కిలో అంటే 10 కిలోలు. సుమంత్ ఖైదీ నంబర్ 156 లో హీరో అంట. అవును. 150 కాదు 156. 56 లో 4 రాంగ్ 40 పాయింట్లు. అమ్మయ్యా నేను 2 వస్తాయేమో అనుకున్నా. అవును కదా అన్నాను. అంత టైం తీసుకున్నావు. అది చెప్పాను కదా. నవీన రెడీయా? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నల్లగా ఉండే జంతువు ఏది? హార్స్. అనుష్క ఏ సినిమాలో హీరోయిన్? నువ్వు నాకు నచ్చావు. విటమిన్లు ఎక్కడ లభిస్తాయి? దుమ్ములో. తెల్లగా ఉండే పక్షి పేరు చెప్పండి. సుమ. రక్తదానం ఎవరు చెయ్యాలి? పక్షులు. రాజా సినిమా హీరో ఎవరు? నేనే. ఎత్తుగా ఉండే జంతువు ఏది? పిల్లి. రోజా సినిమా హీరోయిన్. టైమ్ అప్. నల్లగా ఉండే జంతువు హార్స్. నల్లగా ఉంటాయి కదా. అయ్యా మగధీరాలో చూడలేదా? గుర్రం నల్లగా ఉంటది. అంటే వాళ్ళ కలర్ వాళ్ళు ఏమైనా మన తలకి పూసుకున్నట్టు డై పూసారు అనుకుంటున్నారా? అది ఒరిజినల్ కలర్. అది బ్లాక్ గానే ఉంటుంది. అనుష్క నువ్వు నాకు నచ్చావులో హీరోయిన్. విటమిన్లు దుమ్ములో లభిస్తాయి. తెల్లగా ఉండే పక్షి సుమ. అవునా? నేను ఒక పక్షినా? నేను అక్కు పక్షిని అనుకున్నానే. రక్తదానం ఎవరు చెయ్యాలి? పక్షులు. రాజా సినిమాలో హీరోయిన్ ఎవరు? మీరే. ఎత్తుగా ఉండే జంతువు పిల్లి. 6 రాంగ్ 60 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. ఇప్పుడు వారేవా ఏమి ఫేస్. ఒక్కొక్కరికి 4 మొహాలు చూపిస్తాం. నవీన చూడు. ఏబిసి దగ్గర కూడా వెళ్ళొచ్చా? సి నయనతార. ఏ అనుష్క. బి 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 తనేమో నాని. డి నాని. ఓకే. సి ఒక్క నిమిషం. ఆవిడే చెప్పవే. బి ఎవరు చెప్పు. అదే నాని సినిమాలో హీరోయిన్ పేరేంటి నాకు రావట్లేదు. ప్లీజ్ ప్లీజ్ చెప్పండి. సూర్యకాంతం. కాంచనమాల. అక్క చెప్పక్క. భానుమతి. కాదు. జమున అక్క. సావిత్రి. కాదు. కన్నప్ప. కాదు. కాదు. నాని సినిమా హీరోయిన్ లో నాని సినిమా పాటు మొన్న చేసింది కదా. ప్లీజ్ ప్లీజ్ చెప్పవే. కాదు చెప్పు ప్లీజ్ ప్లీజ్. చెప్పవే. మిగతాది కాదు. మిగతా పేరు సావిత్రి. చెప్పు శ్రవంతి ప్లీజ్. నీకు అసలు ఏమి రాదు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నా బంగారు తల్లి చెప్పు. ఒక లెటర్ చెప్తా. లెటర్ చెప్పు ప్లీజ్ ప్లీజ్. నేను కూడా నీకు హెల్ప్ చేస్తా. మీ మార్క్స్ అన్ని నాకు ఇచ్చేయాలి మొత్తం. ఓకే. లత. చెప్పు. కాదు మీకు ఆల్రెడీ క్యూ ఇచ్చారు. ఏది ఇచ్చారు ఇప్పుడే? లత. క్యూ ఇచ్చారు. ఏం లత? క్యూ ఇచ్చారు. క్యూ ఇచ్చారు ఇప్పుడే. క్యూ ఇచ్చారు. లావణ్య త్రిపాఠి. సారీ బీబీ. లావణ్య త్రిపాఠి. ఫైనల్. ఏ అనుష్క చూద్దాం. లావణ్య త్రిపాఠి. టూ మచ్. చూద్దాం. కాదు నిజం చెప్పినందుకు హ్యాపీగా ఉంది. నేను కదా చెప్పింది ఇక్కడ. థ్యాంక్ యూ డార్లింగ్.
నేను చెప్పానా? కట్. సి నయనతార. చూద్దాం. నిన్ను కలిసి నీ గుండె గెలిచి వచ్చాను నీకేసి గొళ్ళెమేసి కందులేసి సొగసు తీసి పొగలు వేసి కాచుకోనా కసి. నాని అనింది. నాని కాదు. మరి ఎవరు నాని కాదు, విశాల్ అనుకుంటున్నా. విశాల్ ఒకటోసారి, విశాల్ రెండోసారి, విశాల్ మూడోసారి, శర్వానంద్ ఒకటోసారి, శర్వానంద్ రెండోసారి, శర్వానంద్ మూడోసారి, మూడోసారి నానే ఒకటోసారి, నానే రెండోసారి, శర్వానంద్ మూడోసారి, నాని ఫిక్స్. చూద్దాం. పాయింట్. ఇప్పుడు మీరు ఒక డైలాగ్ చెప్పరా? రే చీప్ ట్రిక్స్ ప్లే చేశారో జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడు అదే ఆడది తాలికి విలువనిచ్చి సహనంగా ఉన్నంత వరకేరా నీ మృగాళ్ళ ఆటలు సాగేది. తిరగబడ్డామో ప్రళయమే. మైండ్ ఇట్. You mind it. No, you mind it. Don't trouble the trouble. If you trouble the trouble, I am not the trouble. I am the truth. శ్రీలత చూడు. ఏ వచ్చేసి సునీల్, బి వచ్చేసి వరుణ్ సందేశ్, సి వచ్చేసి అబ్బా ఆమె రామ్ హీరోయిన్ ఏమనబ్బా నాలాగే ఇంత ఉంటుంది, ఆ హైట్ ఉంటుంది. ఏ పేరు చెప్పండి, మిమ్మల్ని అడిగాను. ఏ పేరు చెప్పదు. శివంలో ఉంది కదా అమ్మాయి పేరు. కాదు, పైన మన ఆకాశం. చెప్పలేదంటే దేకులుంగి తొందర చెప్పు. దీంట్లో ఉంది. నువ్వు చెప్పకపోతే డేపుతాను అంటుంది. చెప్పరు. పోలీస్ క్యారెక్టర్ చేసింది. పోలీస్ క్యారెక్టర్. Last 10 seconds. 10, 9, 8. రాసికన్నా ఆమె ఎవరు? 5, 4, తెలియట్లేదు. 3, 2, అయినా రెండే కరెక్ట్. ఏ సునీల్. చూద్దాం. प्रेम कर दिया, मैं फ्रेम कर दिया, ना फिंगर लो रिंग ने दिया, मैं ड्रीम कर दिया, मैं सोम कर दिया, नी सरने मुन्ने ले लिया. You are my darling, 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 darling. What a feeling, darling, darling, darling. You are my darling, 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 darling. What a feeling, darling, darling, darling. అబ్బో ఒకటి కరెక్ట్ అయినందుకే. గుడ్ జాబ్. ఎవరు? వరుణ్ సందేశ్. వరుణ్ సందేశ్. ఇది వరుణ్ తేజేమో. అయ్యో వరుణ్ తేజే నేను అన్నది. అది ఆల్బమ్ గారి నువ్వు ఇందాకే వరుణ్ సందేశ్ అన్నావు. సడన్ గా వరుణ్ తేజ్ అంటే కుదరదు. వరుణ్ సందేశ్. చూద్దాం. చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా అమ్మమ్మ. శ్రీలత, the difference between Badshah and Badshah is సేమ్. Badshah is a sweet and Badshah is Seenu Whitelaw's movie. See Rasi Khanna. చూద్దాం. Yes,
కరెక్టే, నేనే చెప్పాను, సంతోషించు. ఏం చేద్దాం, 2 వచ్చాయి. చెప్పలేదు డి డి చెప్పలేదు. డి చెప్పలేదు. ఎవరికైనా తెలుసా? శ్రియా అనుకుంటున్నాను. శ్రియా కాదు, శ్రియా కాదు. రకుల్ ప్రీత. ఓ హెబ్బా. 2 కరెక్ట్, 20 పాయింట్. శ్రవంతి ఇప్పుడు నువ్వు ఆడు. నా ఫేవరెట్ హీరో ఎవరికి శ్రవంతి. శ్రవంతిక డి తెలుసు. డి కొంచెం కష్టం నాకు. ఏ బి డి ఫైన్ నాకు తెలుసు. నాకన్నీ తెలుసు. నాకన్నీ తెలుసు. సూర్య. సూర్య. నువ్వు బలిదానివే. నువ్వు నా మొహాలు గట్టిగా మాట్లాడతారండి వీళ్ళు. అసలు ఈ గేమ్ అందరూ కలిసి కట్టుగా ఆడుతున్నారు. ఒకటే టీం కదా. అయ్యో సి ఎవరో చెప్పొచ్చు. చెప్పాను కదా తనకి. చెప్పాను నీకు ఇప్పుడు. సి శ్రవంతి. ఫైనల్ ఫైనల్ అంట. చెప్పు. ఏ చిరంజీవి. ఏ ఇప్పుడు తనదా? బి సూర్య. తనది నీది కదా. మరి నేను చెప్పానంటే సి రెజీనా. ఓకే. డి డి త్రిష. చాలే, ఒకటి ఇచ్చేసాం. ఓడి పెద్ద నువ్వే చెప్పినట్టు. మళ్ళీ ఫైనల్. ఏ చిరంజీవి. చూద్దాం. సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగల చుట్టేసిందిరో తేనె టీగల కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టేసిందిరో మత్తు మందునే పెట్టేసిందిరో కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి సోకే కుక్కినాదిరో నాజూకే మెక్కినాదిరో దీన్నే చెక్కినోడికి వరల్డ్ బ్యాంక్ నుంచి బ్లాంక్ చెక్ ఇవ్వరో కాకే కట్టినాదిరో గుండెకే పెట్టినాదిరో లైకే కొట్టినాను లబ్బు బండి తీసి ట్రాకు మీద పెట్టినాను. సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగల చుట్టేసిందిరో తేనె టీగల కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టేసిందిరో మత్తు మందునే పెట్టేసిందిరో కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి. యు లవ్ చిరంజీవి. అయ్యో ఎన్నేళ్ల నుంచి ప్రేమిస్తున్నారు? ఈ మధ్యనేనా? ఖైదీ నెంబర్ 150 వచ్చినప్పుడు వచ్చా. అదేంటి మీరు ప్రేమించే వయసు వచ్చి 15-16 ఏళ్ళు అయిపోయింది. అప్పుడు ప్రేమించలేదు, ఇప్పుడు చూడగానే ప్రేమలో పడిపోయా. ఖైదీ నెంబర్ 150 తర్వాత ప్రేమించారా? ఖైదీలు అంటే బాగా ఇష్టం నాకు. ఖైదీలంటే ఇష్టమా మీకు? ఓకే. బి సూర్య. సూర్య. చూద్దాం. సూర్య. నీ సూర్య కదా చెప్పాను. నువ్వే కదా గట్టి చెప్పావు. అవును చెప్పింది చెప్పాను. సి ఏంటన్నావు? రెజీనా. తాప్సీ. పోనీలే ఒకటైనా రాంగ్ చెప్పింది. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద పైకితే నన్ను గోవింద గోవింద గోవింద. అండ్ డి త్రిష కరెక్ట్. లైన్ తెలిసిపోతుంది. కాఫింగ్ లైన్. యా 3 కరెక్ట్, 30 పాయింట్. చూడు. కబడ్డీ ఆడుతా అందరు. అదేంటి నీకు నీ మీద కాన్ఫిడెన్స్ లేదా? నువ్వు చెప్పలేవా? నువ్వు ఒక కార్మికురాలివి కాదా? నేను ఇందాక నీ స్వయం కృషితో నువ్వు జయించలేవా? అంటే నాకంటే చెప్పకపోతుండేనా? అంటే నీకు తర్వాత చెవులు చెప్పేదాన్ని. ఎవరే? అబ్బా పాపమే ఇబ్బంది పడ్డావే నువ్వు. కాదు, అందరు నాకెవ్వరు తెలీదు. నిజంగా. ఒకటేమో రామ్ చరణ్. ఓయ్ రామ్ చరణ్ ఒకటి. నువ్వేమైనా సంతలో పూలు అమ్ముకుంటున్నావా? కానీ నీ పోలీస్ దగ్గర రామ్ చరణ్ టైం అవుతుంది. సన్నీలియన్. సన్నులేని కదా.
అమ్మా శని లియోను శుక్రుడు లియోను కాదు, సన్నీ లియోన్. అదే ఏదో సన్నీ లియోన్ అంట చూడు. కాదు మీ తాత పో. మొదలిక వాళ్ళ స్పెక్స్ ఒకసారి కనపడుతుంది. అయ్యా పరికింది. ఒకటేమో రామ్ చరణ్ కాదు, ఇదే కళ్యాణ్ రాము, బి రామ్ చరణ్. బి రామ్ చరణ్ పక్కన రామ్ చరణ్ ఒకటి నన్ను దడుస్తుంది. కాదు 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 చెప్పక ఒక్కటన్నా. ఒకటేమో నేను ఇందాక చెప్పాను కదా ఆవిడుంది. డి చెప్పు క్యాండి. డి ఒక చెప్పు ప్లీజ్. డి ఒక చెప్పు సీరియస్. అదే నువ్వు చెప్పింది. అనసూయని కాదు కాదు చెప్పు. డి అనసూయ. అనసూయ. ఏ ఎవరన్నావు? ఏ కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్ అంటే చూద్దాం. కళ్యాణ్ రామ్. ఏ కళ్యాణ్ రామ్. బి రామ్ చరణ్. చరణ్ అన్నా. రామ్ చరణ్. ఓకే చూద్దాం. బి జనీలియా. జనీలియా నాది. జనీలియా నాకెందుకో అంజలి లాగా అనిపిస్తోంది. రైట్ చూద్దాం. సి గోవింద 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 గోవింద. అండ్ డి అనసూయ. ఇదైతే కరెక్ట్ అనిపిస్తుంది. 30 పాయింట్లు నీ గ్యారంటీ. చూద్దాం. నీకు 30 పాయింట్స్. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. వదల బొమ్మాలి వదల. బస్ మీద సినిమా పేరు ఊరి పేరు వస్తుంది. బజర్ నొక్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. కరెక్ట్ అయితే 10 లేకపోతే -10. చూడండి. మధులిక 24. సూర్య నటించిన సినిమా 24. చూద్దాం. 10 పాయింట్లు. ఓకే నెక్స్ట్. మధులిక. అదేదో బండారు గూడెమా. నేను నొక్కే ఫస్ట్. 10 seconds మాత్రమే ఉంది. ఒక నిమిషం. బండారు గూడెం ఏదో. బండారు గూడెం. చూద్దాం. బండారు గూడెం కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది బండారు గూడెం. అక్కడికి వెళ్తే మీ బండారం అంతా బయటపడిపోతుంది. జాగ్రత్తగా ఉండండి. ఓకే అందుకే ఎప్పుడు వెళ్ళట్లేదు. ఎవరిదైనా మీరు బండారం బయట పెట్టాలంటే అక్కడికి వెళ్ళిపోవాలి. నెక్స్ట్. చూద్దాం. కిక్ 1 కిక్ 2. కిక్ ఫైనల్. కిక్ 2 కాదు. కిక్ 2 నేను. కిక్ 2 నువ్వేంటి? కిక్ 1 నేను కిక్ 3. కిక్ 1. Tisma Khan, Barilo Sher Khan, Tino Mareste Yakinde Kikka. Asma Khan, Dil Ka Chor Khan, 300 మంది కే దక్కింది కిక్కు. కిక్ 2 అన్నావా నువ్వే? కిక్కు అని కుక్కిన పెన్ లాగా అదేదో 2 ఇలా రాయొచ్చు కదా. వాళ్ళు ఇలా రాస్తే నాకు ఎలా అర్థమవుతుంది? నీకు -10. గోవింద గోవింద. ఆ 10 పాయింట్లు నువ్వు ఈ ముగ్గురులో నుంచి ఎవరో ఒకళ్ళకి ఇవ్వాలి. ఎవరికి ఇస్తావు? నాకు 10 పాయింట్. మా అమ్మకి ఇస్తా. నవీనా షేక్ 10. ఓకే నెక్స్ట్. బస్. మధు
మదేనా నేను మదన్నపేట. మదన్నపేట. ఏ మదన్న ఉంటాడు అక్కడ. కదే కనిపించింది. మదన్నపేట అంట తెలుసా నీకు? మధు అంటే తెలుసు. మదనపల్లి. మదనపల్లి మదన్నపేట. మదన్నపేట అంట మళ్ళీ. మదనపల్లి. మదనపల్లి. దీనివల్ల మీకు వచ్చింది ఏం లేదు. ఇవిడికి మాత్రం పోతుంది -10. గోవిందా గోవిందా. మీరు గట్టిగా అడుక్కుంటే ఆ 10 ఇవిడి 10 నాకు ఇవే నేను చెప్పాను కదా. మధు పోయింది. మధు లత నా వల్ల పోయింది కాబట్టి నీకు న్యాయం చేస్తాను. 10 తీసుకో. ఎలా పోయింది నీ వల్ల? తనే అందుకే ఎవరి పని వాళ్ళు చూసుకోకుండా హెల్ప్ చేస్తూ ఇట్లా పోగొట్టుకున్నారు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. తదుపరి రౌండ్ రాసుకోరా సాంబా. డైలాగ్. చిన్నవా పశువుల కంటే హీనంగా బతుకుతున్నారు కదమ్మా. గేదె గడ్డి పెడితే కడుపు నిండా తిని పాలిస్తుంది. కుక్కకి అన్నం పెడితే కడుపు నిండా తిని కాపలా కాస్తుంది. మనకి జీతాలు సరిపోవు, లంచాలు సరిపోవు, చివరికి పేదోళ్ళ రక్త మోసాలు కూడా సరిపోవు. అది కడుప కుప్పతొట్ట. సాటి ఆడదాయి. అది నవమాసాలు మోసే కడుపు, నరమాంసాలు కాదు. డబ్బున్న వాడికి వీధికి ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఉంది. అదే పేదవాడికి గవర్నమెంట్ హాస్పిటలే ఆధారం. ఒకప్పుడు చాటుగా జరిగిన ప్రసవాలు ఇవాళ వీధి ప్రసవాలుగా మారిపోయాయి. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? మధులిక. జగపతి బాబు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. ఈ డైలాగ్ ప్రకారం కుక్కకి అన్నం పెడితే ఏం చేస్తుంది? నవీన. విశ్వాసంగా ఉంటుంది. అది మాకు సరిపోదు. ఫాస్ట్ శ్రీలత. ఏం చేస్తుందో తెలియదా నీకు? కుక్క అన్నం తిన్న తర్వాత కరుస్తుంది. ఫాస్ట్ శ్రవంతి. కాపలా కాస్తుంది. కాపలా కాస్తుంది. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ ప్రకారం అది కాపలా కాస్తుంది. ఇప్పుడు వేరే కుక్కలు అన్నం తిన్న తర్వాత వేరే ఏమైనా చేయొచ్చు. ఈ డైలాగ్ ప్రకారం మాత్రం అది కాపలానే కాస్తుంది అని చెప్పాలి మీరు. ఓకే చెప్పు మధులిక. చిన్నవా గేదెకి గడ్డి పెడితే పాలిస్తుంది. కుక్క కన్నం పెడితే కాపలా కాస్తుంది. వీళ్ళకి జీతాలు సరిపోవు, లంచాలు సరిపోవు. దాని తర్వాత నాకేంటో శ్రీలత. చిన్నవా గేదెకి గడ్డి పెడితే పాలిస్తుంది. కుక్కకు అన్నం పెడితే విశ్వాసంగా ఉంటుంది, కాపలా కాస్తుంది. కానీ వీళ్ళకి లంచాలు సరిపోవు, జీతాలు సరిపోవు. చిచి. చిన్నవా నేను ప్రాంప్టింగ్ ఇస్తా మమ్మీ. నేను ఇస్తా. చిన్నవా. చిన్నవా గేదెకి గడ్డిస్తే గేదెకి గడ్డిస్తే అది పాలిస్తుంది. అది పాలిస్తుంది. అదే కుక్కకి గడ్డిస్తే కుక్కకి గడ్డిస్తే కుక్కకి గడ్డి పెడితే అది తూ అని అమ్ముతుంది. అది తూ అని అమ్ముతుంది. అదే మధులికకి ఇడ్లీ పెడితే అదే మధులకి ఇడ్లీ పెడితే చట్నీ అడుగుతుంది. చట్నీ అడుగుతుంది. నెక్స్ట్ డైలాగ్. దేశభక్తుల్ని అందరూ మర్చిపోయారు. ఏం మర్చిపోలేదండి. సర్వేపల్లి రాధాకృష్ణ గారిది మాది ఒకటే ఊరండి. మరి ఏంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారిది మీద ఒకే ఊరా? అవునండి. ఏ ఊరయ్యా? సర్వేపల్లి అండి. తక్కువ ఏదమని సర్వేపల్లి ఆయన ఇంటి పేరు రా. పిచ్చి పిచ్చిగా మాట్లాడేవంటే ఈ ఆటోలోనే పెట్టి తగలేస్తాను నేను. ఆయనకి నీకు పోలిక? ఆయనకి నాకు పోలిక లేకపోయినా మన గాంధీ గారికి నాకు పోలిక ఉందండి. గాంధీ గారితోనా? మరి ముందా సగం చెప్పేవిటయ్యా. నేను గాంధీ గారి ప్రియశిష్యుడయ్యా. ఇంతకీ ఏమిటా పోలిక? అప్పుడు గాంధీ గారిని ట్రైన్ లోంచి బయటికి దోశారు కదండి. అవును. నన్ను కూడా దోశారండి. ఎదిగి టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఊరుకుంటారంటే దోశాక. ఈ డైలాగ్ లో సునీల్ తో మాట్లాడుతున్న నటుడు ఎవరు? మధులిక. సత్యనారాయణ గారు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ ప్రకారం సునీల్ ఊరి పేరు ఏమిటి? మధులిక. సర్వేపల్లి. కరెక్ట్. 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. రేయ్, ఈ రాయలసీమలో ఏ సెంటర్ అయినా సరే, ప్రొద్దుటూరు, చిత్తూరు, కడప, కర్నూలు, ఏ సెంటర్ అయినా సరే పర్లా. నీ బలాన్ని, బంధుగణాన్ని మొత్తాన్ని తీసుకురా. ఒక్కడనే వస్తా. చెమట పట్టకుండా చంపేస్తా. వస్తావా? మళ్ళీ నువ్వు గాని నీ కొడుకులు గాని తప్పు చేస్తే తల తీసేస్తా. బాలకృష్ణ చెబుతున్న ఈ డైలాగు ఏ సినిమాలోనిది? శ్రీలత. నరసింహనాయుడు. కాదు. సమసింహారెడ్డి. కాదు. ఫాస్ట్ శ్రవంతి. చెన్నకేశ్వర రెడ్డి. కొన్ని వాళ్ళకు కూడా వదిలేయమ్మా.
కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. ఈ డైలాగ్ లో బాలకృష్ణ కొన్ని ఊర్ల పేర్లు చెప్పాడు, వాటిలో ఏదైనా 2 చెప్పండి. మధులిక. కడప, కర్నూలు. నేను 2 మీరు చెప్పండి. ప్రొద్దుటూరు, కర్నూలు, చిత్తూరు. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. డబ్ స్మాష్. ఓకే, రెడీ, యాక్షన్. సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. రేయ్, ఈ రాయలసీమలో ఏ సెంటర్ అయినా సరే, ప్రొద్దుటూరు, చిత్తూరు, కడప, కర్నూలు, ఏ సెంటర్ అయినా సరే పర్లా, నీ బలాన్ని, బంధుగణాన్ని మొత్తాన్ని తీసుకురా. ఒక్కడనే వస్తా, చెమట పట్టకుండా చంపేస్తా. వస్తావా? నెక్స్ట్ డైలాగ్. చూశారు కదా, రామేశ్వరంలో 1947 లో ఉప్పు సత్యాగ్రహం టైంలో మీరు, గాంధీ గారు, నేను అందరూ కలిసి క్రికెట్ ఆడుకున్నాం. అందరు కలిసి సార్, మీరు చూశారు, మీరు అద్దంలో చూసుంటారండి. అద్దంలోనే చూసుకుంటాను. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? మధులిక. వెంకటేష్. 10. ఈ డైలాగ్ ప్రకారం రామేశ్వరంలో ఏ సంవత్సరంలో క్రికెట్ ఆడుకున్నారు? శ్రీలత. 1947. అమ్మయ్యా, కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాము. మధులిక, నువ్వు లీడ్ లో ఉన్నావు, గిఫ్ట్ తీసుకో. అదేంటి? ఓకే, బాగుంది ఐడియా. ఏదో ఏం కావాలో డైరెక్ట్ అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిపోయాను, బాగుంది అది. సరే ప్లీజ్, అక్కడ ఉన్నాయి కదా, చూసిస్తా. ఎలా ఉందో తీసుకున్నా, చూసిస్తానబ్బా. శ్రవంతిదా. ఆఖరి రౌండ్, ఆడాడుకుందాం రా. గేమ్. ఫస్ట్ ఒక గ్లాస్ వేసుకోండి డబ్బాలో. మళ్ళీ ఇదే గ్లాస్ తెచ్చుకోండి, రింగులో నిలబడ్డాకే వేయాలి. అదే తెచ్చుకోండి. ఓకే, సరే, అన్ని ఆరెంజ్ గ్లాస్ లేనైతే. రైట్. అది ఒకరికొకరు హెల్ప్ చేసుకోవచ్చా? మీరా ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకోవచ్చు, మీ ఇష్టం, ఏమైనా చేసుకోండి. ఓకే. ఆ తర్వాత ఇవన్నీ తీసుకొని ఇక్కడ పెట్టుకోండి. ఇది ఒక సెట్ 40 పాయింట్స్ వస్తాయి. అంటే ఈ 3 ఇందులో పడ్డందుకు 30, అలా పెట్టినందుకు ఇంకో 10. ఓకే, మేము ఒకరికొకరు హెల్ప్ చేసుకోండి. కింద పడితే ఎవరైనా తీసుకొచ్చి మీరు వచ్చినప్పటి నుంచి అలాగే చేస్తున్నారు. అలాగే చేసుకోండి. ఓకే, కానీ డైరెక్ట్ గా తీసుకెళ్ళి అందులోకి వేయొద్దు. నువ్వే శ్రీలతారా? ఫస్ట్ నేనేనా? ఓకే. ఒక్కళ్ళే హెల్ప్ చేయాలి. ఎవరు హెల్ప్ చేస్తారు? మధులిక. ఏదో పని చేయించుకుందాం అనుకుంటుంది. రెడీ, 1 2 3 గో. ఓ, ఈమె నీకు పని పెట్టేలా లేదు, ఆమె వేసుకుంటుంది కష్టపడి. రాడాలి. లేట్ చేస్తే నీకు 1 మినిట్ టైం ఉంది. 1 మినిట్ ఉంది, 1 మినిట్. ఎయ్యి సరిగ్గా. ఉరుకు, హెల్ప్ చేస్తానన్నారు కదా. అవి నువ్వే పెట్టుకోవాలి. ఈమె పెట్టదు. 40. దాదా టైమ్ అప్. పెట్టక ముందే టైమ్ అప్ అయిపోయింది. 40 80 సెకండ్ పెడుతున్నప్పుడు టైం అప్. 80 + 30 110 వచ్చింది. శ్రవంతిదా, నీకెవరు కావాలి హెల్పర్? శ్రీలత.
రెడీ 1 2 3 గో. గుడ్ కమ్ ఆన్. లేట్ చేయకు. ఒక్కటే నిమిషం టైం ఉంది, అందులో ఆవిడ అవుచ్చు గివ్వచ్చు అంతే, నీకే టైం పోతుంది చూసుకో. క్యాన్సిల్ ఇలా చేస్తే. క్యాన్సిల్ చేసుకో, అయితే నువ్వే తెచ్చుకో వెళ్ళి. నీకు టైం వేస్ట్, దండగా పెట్టుకున్నావు నువ్వు కదా. ఇవ్వట్లేదు కదా అంటదేమిటి పిచ్చి పిల్ల. సరే నేనే ఆడుకుంటా అయితే. వద్దా? హెల్ప్ చేస్తానబ్బా. నువ్వు చేయట్లేదు. టైం అయిపోయింది కదా, ఇంకా అవ్వలే, తొందరగా ఆడు. టైం అప్. ఈ మూడిటికి 4 చొప్పున 120, 130, 140, 150. ఎవరు కావాలి కార్మికురాలు? శ్రావంతి తొందర తీసుకొచ్చిస్తావా? శ్రావంతిరా. శ్రావంతిదా. రెడీ 1 2 3 గో. కానీ తొందర. అబ్బో చూడు కదా, తర్వాత మేము పార్టీలో వేసుకుంటాం. మీకు థ్యాంక్స్ ఏంటి? నీకు అవసరమే రాదులే. చెప్పాను కదా, చెయ్యి పెట్టేస్తానండి. అమ్మయ్య వేరే చేసేస్తున్నా. అవలే అవలే అవలే. అయ్యో పెట్టు. టైం అప్ అంట. 160 + 10 170. ఇవాళ మేడే సందర్భంగా విన్నర్ ఎవరో చూద్దాము. మధులికానా లేకపోతే నవీనా షేకా? 230 నీ టార్గెట్. ఓకే 5 పెట్టాలి. ఎన్ని పెట్టాలి? 5. 5. 5 ఇంకా ఎక్కువ పెట్టాలి. 6 పెట్టాలి. నీ హైట్ కి తగ్గట్టు ఉన్నాయి 6. హెల్పర్ ఎవరు కావాలి? ఆమె నా కూతురు. మా కూతురా. కూతురు ఎలా చేసిందో చూసావు కదా, హెల్ప్. చూసావుగా. ఓకే రెడీ 1 2 3 గో. ఓపెన్ మీద తీసుకో జల్దీ. డూ ఆర్ డై. నీకు మాత్రం చేయలేదు చూడు. వాళ్ళ అమ్మకైతే చేస్తుంది. సెల్ఫిష్. ఎక్కువ వంగి నీలేదు నేను, అసలు పనే పెట్టలేదు శ్రవంతికి. ఈ గేమ్ రాసిరండి, నాకు ఇవ్వండి స్కోర్. ఓకే వేరే తీసుకుంటానబ్బా. ఓకే టైం అప్ అవ్వలేదు, ఆడండి. ఎంత కాన్ఫిడెన్స్ చూస్తానండి. టైం అప్. అప్పుడే కాదు, అయిపోయారు కదండి. ఊరుకోండి మీరు. నేను పెడతాను వీళ్ళని. ఓకే మోసం దగ్గర కూడా లత. ఎస్ ఓకే, సో ఇవాళ మన ఎపిసోడ్ విన్నర్ ఇస్ మధులిక.
వచ్చింది. కంగ్రాచులేషన్స్. ఓకే మన టీమే కదా, మన దగ్గరే ఉంటుంది. పర్వాలేదా? మన దగ్గర షీల్డ్ తో పని, గిఫ్ట్ తో పని. గిఫ్ట్ నాదే కదా. ఒక్కొక్క వీక్ ఒక్కొక్కళ్ళు పంచుకుంటూ ఉంటారా? సో మరొకసారి కార్మిక దినోత్సవం శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. వర్క్ ఏదైనా సరే అందులో చిన్నది పెద్దది అనే తారతమ్యం ఏమీ ఉండదు. అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. అందరూ హాయిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మళ్ళీ కలుద్దాం ఓన్లీ ఆన్ స్టార్ మహిళ. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.